ఇక శ్రావణ మాసం స్టార్ట్ అయింది కాబట్టి పండగలన్నీ వరుసగా వచ్చేస్తాయి. వరమహాలక్ష్మి, గణేష్ చతుర్థి, గౌరమ్మ పండగ, కృష్ణ జన్మాష్టమి, దసరా, దీపావళి. సో, వాటికి కావాల్సిన పూలమాలలు, ఇతర డెకరేషన్ పండగకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ షాపింగ్ చేయడానికి వెళ్ళాము. ఈ షాప్‌లో మనకి ఏ పండగకైనా ఏ టు జెడ్ డెకరేషన్‌కి కావాల్సిన అన్ని ఐటమ్స్ దొరికేస్తాయి. ఇది బెంగుళూరులోని ఎంఎస్ క్రియేషన్స్ అనే షాపు. ఇప్పుడు చూపించినవన్నీ డిఫరెంట్ సైజెస్ అండ్ లెంత్స్ తోమాలలు, ఇంకా పూలమాలలు. ఇక్కడేమో అమ్మవార్లని చీర, చేతులు, కాళ్ళు, తర్వాత ఫేస్ ఇవన్నీ వాళ్ళే రెడీ చేసి స్టాండ్‌తో సహా అమ్ముతారనమాట. సో, డైరెక్ట్‌గా అలానే తీసుకొనొచ్చేసి ఇంట్లో పెట్టుకొని హాయిగా పూజ చేసేసుకోవచ్చు. మళ్ళీ మనం ఇంకేం డెకరేషన్ చేయాల్సిన అవసరం ఉండదు. లేదు మనం సెపరేట్‌గా మనమే డెకరేట్ చేసుకోవాలన్నా దానికి కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడున్నాయి. పూల జడలు, పూసల మాలలు, అమ్మవారి ముందర పెట్టాల్సిన పాదాలు, వేరే చిన్న చిన్న ముగ్గులేవైనా కావాలంటే అవి, తర్వాత గడపలకు అంటించుకోవాల్సిన పసుపు, కుంకుమ స్టిక్కర్లు, వేరే దేవతల ఫోటోస్ ఇవన్నీ దీపాలకు కట్టొచ్చనమాట. ఇవి చిన్న చిన్న తోరణాలు. దీపాలకైనా కట్టొచ్చు, లేదంటే మనం నార్మల్ వాల్ హ్యాంగింగ్స్‌కైనా వాడుకోవచ్చు. పూజ గది ఉంటే అక్కడ కూడా కార్నర్స్‌లో వేసుకోవచ్చు వీటిని. ఇవేమో పసుపు, కుంకం గడపలకు గడపలకు పెట్టాల్సిన పసుపు, కుంకుమ బిళ్ళలు, నామాలు. ఇక్కడికొచ్చేసరికి మళ్ళీ డిఫరెంట్ సైజెస్‌లో ఉన్న ప్రభావళులు, అంటే విగ్రహం వెనకాల పెట్టుకోవడానికి ప్రభావళులున్నాయి. అమ్మవారి ముఖవాడమే కాకుండా విష్ణుమూర్తి ముఖవాడాలు కూడా ఇక్కడ దొరికాయన్నమాట. అండ్ అమ్మవారి ముఖవాడాలకి అలంకారం చేయటానికి డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ కొప్పులు, అంటే బన్ స్టైల్, ఫ్రీ హెయిర్, తర్వాత సైడ్ బన్, అలా డిఫరెంట్ డెకరేట్ చేసిన హెయిర్ యాక్సెసరీస్ కూడా రెడీగా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తే డిఫరెంట్ కలర్స్, సైజెస్, షేప్స్ అండ్ డెకరేషన్స్‌తో చేసిన అమ్మవారి ముఖవాడాలు. ఇవేమో దీపాలకి వేసే లక్ష్మీనారాయణుడు. సో, డైరెక్ట్‌గా దీపాలకు కట్టేసి హాయిగా అలా కూర్చోపెట్టేయొచ్చనమాట. మళ్ళీ ఇక్కడికొచ్చేసరికి డిఫరెంట్ ఫ్లవర్ వాజెస్, అంటే లోపల ఫ్లవర్స్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఆర్టిఫిషియల్ లీవ్స్ అయినా పెట్టుకోవచ్చు. మనకు కావాల్సినట్టు అవన్నీ వాడుకోవచ్చు. ఇది దీపాల స్టాండ్, ఇది కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ మళ్ళీ డిఫరెంట్ డిజైన్స్ ఆఫ్ స్టాండ్స్. ఇవి రెడీమేడ్‌గా చీర కట్టించి కాళ్ళు, చేతులు అటాచ్ చేసి స్టాండ్స్ ఉన్నాయి. మనం దీనిపైన మనకు కావాల్సిన ముఖవాడాలు, తర్వాత హెయిర్ యాక్సెసరీస్ పెట్టుకొని డెకరేట్ చేసుకోవచ్చు. లేదా అంతా రెడీమేడ్ కావాలంటే మొత్తం హెడ్ టు టో వాళ్ళే అన్నీ డెకరేట్ చేసి పెట్టిన స్టాండ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇవి డిఫరెంట్ పిల్లర్స్ అండ్ డిఫరెంట్ దీపస్తంభాలు. పిల్లర్స్ కూడా డిఫరెంట్ డిజైన్స్ అండ్ కలర్స్‌లో ఉన్నాయి. సో, వాటి లోపల కూడా మనము ఏమైనా వేరే పాట్స్, ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు, లేదంటే జస్ట్ అలా పిల్లర్స్ లాగానే అమ్మవారి అటు ఇటు పెట్టినా బాగుంటుంది. అండ్ ఇవి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కర్టెన్స్ అనమాట, అంటే స్క్రీన్స్. మనకు బ్యాక్ డ్రాప్కి ఏదైనా కావాలంటే అవి కూడా డిఫరెంట్ ముగ్గుల డిజైన్తో చేసి ఉన్నాయి. ఇంకా బోన్స్టర్స్, అమ్మవారికి అటు ఇటు సింహాసనం మీద కూర్చోపెట్టినట్టు బోన్స్టర్స్ ఉన్నాయి. అండ్ ఇవి అప్పుడు చూపించిన స్టిక్కర్స్, అమ్మవారి కళ్ళు, ముక్కు, ఐబ్రోస్ స్టిక్కర్స్. ఇవేమో వేరే డ్రెస్సెస్. అండ్ ఇవి మనీ కార్డ్స్ అనమాట. సో, నార్మల్గా కాకుండా వెరైటీగా ఇక్కడ ఇలా డిఫరెంట్ షేప్స్లో ఉంది. అది ఓపెన్ చేస్తే మనకు లోపల ఎన్వలప్ ఉంటుంది, దాంట్లో మనీ పెట్టేసి గిఫ్ట్ చేయొచ్చు. సో, దీంట్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా బాగుంది ఇది. డిఫరెంట్ కలర్స్‌లో కూడా ఉన్నాయి. కలశం షేప్‌లో, కోట్ షేప్‌లో, డిఫరెంట్ అకేషన్స్‌కి తగ్గినట్టు అన్ని డిజైన్స్ మనీ కవర్స్ కూడా ఉన్నాయి. ఇవేమో వాయినాలు. నార్మల్ చార్ట్ షేప్‌లో కాకుండా ఇలా బాస్కెట్ షేప్‌లో ఉంది. ఇవొచ్చేసి శంకు చక్రాలు, పాదాలు. ఇవి వెనకల ప్రభావళి, అమ్మవారి వెనకల పెట్టడానికి, తల వెనకల ప్రభావళిలాగా కనిపించడానికి చాలా బాగా వర్క్
చేసున్నారు. ఇంకా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ చిన్న చిన్నవి లోటసెస్, రోజెస్ దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. అమ్మవారికెయ్యాల్సిన డిఫరెంట్ డిఫరెంట్ నెక్లెసెస్‌లో కూడా డిజైన్స్ డిఫరెంట్ సైజెస్ అంటే లెంత్స్‌వి కూడా దండిగా ఆప్షన్స్ ఉన్నాయి. దాని తర్వాత ఇంకొక షాప్‌కెళ్ళాము. అక్కడ మొత్తం ఎక్స్‌క్లూజివ్‌లీ ఓన్లీ తోరణాలు అండ్ డిఫరెంట్ ఫ్లవర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండ్ పాట్స్, ప్లాంట్స్ దానికి సంబంధించిన షాప్ అనమాట. ఇక్కడ కూడా కొన్ని తోరణాలు, తర్వాత వరమాలలు కొనుక్కున్నాం పండగకి కావాల్సినవి. ఇక్కడ కూడా డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ షేప్స్ ఆఫ్ ఫ్లవర్స్ డిఫరెంట్ లెన్స్‌లో అవైలబుల్ ఉన్నాయి. జస్ట్ ఫ్లవర్సే కాకుండా లీవ్స్ బేస్డ్ కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కింద చూస్తే ఇవన్నీ చిన్న చిన్న పాట్స్ అనమాట. ఫెస్టివల్స్‌కే కాకుండా నార్మల్‌గా కూడా ఇంటిని డెకరేట్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. ఇంటీరియర్ డెకరేషన్ కోసం. చాలా బాగున్నాయి. ఇంటి ఎంట్రన్స్‌లో కానీ లేదంటే